చక్కగా పల్లెటూరు ఉండేదాన్ని ఈ తీసుకొచ్చి సిటీలో పడేసింది. ఇక్కడ ఎవరేంటిదో నాకేం తెలుస్తలేదు అసలు. ఏం చూస్తానవే ఉంగవడి ఇప్పుడు నీకేమైతే నేను చూస్తా అంటే అగో నాకేమైతుంది నువ్వు ఇంకెవరు ఇంకెవరికి ఏమైతుంది దౌడపండి చంపుతా ఏమనుకుంటానో నువ్వు కొడితే కొట్టించుకుందాం చూస్తాను కావచ్చు నేను. అగో ఊళ్ళో నువ్వు పిచ్చి కథలు పడతానో అని పట్నం తీసుకొని వచ్చిన ఊరోళ్ళ కన్ను నీ మీద ఉంటుందో ఉండదో కానీ నీ కన్ను మాత్రం ఊరోళ్ళ మీద ఉంటుంది. అందుకే గీడి తీసుకొచ్చిన. ఇక్కడైనా సప్పుడేకుండు నీ కళ్ళన్ని ఊరోళ్ళ మీద పెట్టామనుకో ఈ ఊరు కాదే డైరెక్ట్ అమెరికాకే తీసుకుపోతా. నరుకుతా నీ అక్క సప్పుడేకింత వండి పెట్టి ఇంట్లో అనుకో ఈనటన పోయొచ్చే వరకు ఏమైనా కథలు పడ్డావనుకో అస్సలే ఊకోను. అసలే ఓనర్ గారు మంచోడు కాదని తెలిసింది. అర్థమవుతుందా? ఏందే నోరు కప్ప తెరిచినట్టు తిడతాను. నువ్వంత ఆనందం పడకు. 4 రోజులు అయితే ఇది కూడా గాలి చేసుడే. అసలే ఓనర్ గారు మంచోడు కాదు. అడవిలో అన్నం దొరికినోడికి అన్నం దొరికినట్టు అయితే నీ బతుకంతా. ఈ అక్క ఇది కూడా ఖాళీ చేస్తే మళ్ళీ ఎడికి పోతాడు. గాన్ నుంచి తీసుకొచ్చి ఈడ పడేసి నాతో మాట్లాడటానికి ఎవ్వరు లేరు. అక్కడైతే మంచిగా అందరు మాట్లాడేది. నేను కింద పోయి కూరగాయలు తీసుకొని వస్తా. సర్వ చేసుకొని నిమ్మలంగా ఉండు. ఎవరైనా రాగల మరి మాకు తెలియదు కావచ్చు. నువ్వు చెప్పాలన్నీ. ఊరే తీసిపెట్టి వచ్చినా కానీ వీడికి వచ్చి ఏం పని చేయాలో అర్థమవుతుంది. పని దొరకదా అని భయం అవుతుంది. అయినా నా పిల్ల మంచిదైతే నేను ఊర్లో ఎందుకు ఇచ్చి పెడతా? జీవితం చల్లకుండా ఏదన్నా పోవాలని భయం అవుతుంది. ఏదైనా పని పోవాలన్నా కూడా వాడు పోతున్నా పోను ఎక్కడ పిల్లము దాంతో మీతో సోదు పెడతాడు. వాడు వీడు నా కుంపలను దొరుకుతాడు. నా జీవితం ఎప్పటికైనా మంచిదే. దీనికి ఆపాడుకోవాలి. దీనికి ఆపలాగా చూడు కుక్క కంటే అద్భుతం అయిపోయింది నా జీవితం. నీ అవ్వని వీడికి పోతాను పని పోతాను కావచ్చు. వీడు ఏం చెప్పినట్టున్నారు. పిల్ల ఒక్కటి ఉన్నట్టున్నారు. రప్ప రప్ప తినేవాడు. ఏమన్నా ఒకటి చేయాలి. ఏమన్నా ఒకటి కలిసి చూడండి గుర్తులే జిప్స్ అనకూడదు. అయ్యో ఎవరు మీరు? ఏంటి ఉన్నది? అయ్యో అన్నయ్య మీరా? అయ్యో అన్నయ్య మీరా? నాకు ఏలు పెట్టి ఎక్కడ నువ్వు తిప్పినట్టు అవుతా నాకు. అయ్యో ఏమని పిలవాలి మరి మిమ్మల్ని? ఇలా ఇచ్చిన వాళ్ళందరూ నన్ను బావా అని పిలుస్తారు. నువ్వు బావా అని పిలువు. అయ్యో సరే బావా. నన్ను కూడా మా ఊర్లో అందరూ మరదలనే పిలుతారు. నువ్వు కూడా అట్లనే పిలువు బావా. అవునా? అయితే గాని మీ ఆయన ఏం చేస్తాడు? అసలు ఎందుకు వచ్చినట్టు ఇక్కడికి? మా ఆయన ఏం చేయడు కాబట్టి ఇక్కడికి వచ్చినాం. అయినా మీరేం పని చేస్తారు బావా? నాకు జిమ్ ఉన్నది. నీ లెక్క లడ్డుగున్నాను. నా లెక్క బక్క ఎత్తా. మరి నాకు నేర్పిస్తావా బావా? అవును నేను నేర్పించేదే ఆడోళ్ళకు. ఇప్పుడు ఇట్లా పెట్టాలి. ఇట్లా పెట్టి కళ్ళు మూసుకొని కానివ్వండి. ఓకేనా? మళ్ళీ ఇంకోసారి. అమ్మ చూడ ఇంటి ఉన్నారు ఏం చెప్తాను. గట్ల కాదు పిలుస్తాను ఇట్లా పెట్టి పెళ్లి చూపులైతారే. నేను చెప్పినట్టు చేస్తానగా తొందర సన్న పడతాను. ఇట్లా ఇట్లా ఇట్లనా? మస్తు చేస్తాను. అబ్బా
నేను చెయ్య బావా, ఏమైంది? నాకు చేతులు నొప్పులు పెడతాను. ఎక్కడ? ఇక్కడ అయ్యో ఇట్లా సుట్టి మెత్తగా ఉంటే ఎట్లా మరి? నేను అట్లనే ఉంటా. దూర దూర ఈడు తోడు లేక నేడు సురుసురన్నది చూడు. ఓరి బాబు మోసాయో కుత్తే నా బతుకుని బుగ్గి పాలు చేసావు కదరా నీ అయ్యా. ఈ అక్క ఏడి వేరా ఎవరినో ఒకరు తగులుకుంటాంది, నన్ను మాత్రం సంకరాకిస్తాను. ఏం చెప్తాను రా నువ్వు? నీ అక్క చంపుతా. నువ్వు ఓనర్ గానుగా దేవునికి రాసాలు నువ్వు, నాకు అర్థమైతే లేదు. నువ్వు ఎటువంటి నేను ఉంటే నీ జిమ్ లో వేసుకోరా, జీడే కాదు. మీరు ఆయన కొట్టట్లే, ఎందుకు కొడతాను? నువ్వు కాదు బా. నువ్వు ఏం దేవాన్ని బావా బావా అంటాను? నీ అక్క నువ్వు నన్ను వేసుకున్నావా, బాగా వేసుకున్నావా? బావా అంటాను, నీ అక్క గోవా తీసుకెళ్ళి కొడతా. ఓ ఎకిలోడా, ఇక్కడ అందరూ ఆయన బావా అంటున్నట్టు, అందుకే బావా అని నేను పిలిచిన. ఎవడైనా నచ్చే నువ్వు ఎట్లా అంటే నేను వేడి వేరే నీ బుద్ధి మారదానే. పురుషపల్లి కాడికి వేను గక్కడికి దెక్కత పడ్డావు, పుణ్యల కాడి వేనం గక్కడికి దెక్కత పడ్డావు, దేవుల మేడ వేనం గక్కడికి దెక్కత పడ్డావు, అంబల వేనం గక్కడికి దెక్కత పడ్డావు. ఇప్పుడు హన్మకొండ సిటీ కత్త కూడా ఇక్కడ కూడా గదెక్కత పడతావు. నువ్వు ఏమనుకుంటావు అసలు? నువ్వు వైఫైగా నిన్ను అందరూ వాడుకోవాలా? అవ్వా అవ్వా అవ్వా, ఓ ముద్రష్టం ఒప్పుడా. దేనికి నన్ను వాడితే ఏందిరా, నాకు అర్థం కాగలుగుతా. బెల్లం చుట్టూ ఈగలు వాడితే బెల్లం తప్పుదా, ఈగలు తప్ప? ఏమో నన్ను అనుమతితో దేనికైనా ఉందా నీకు? నువ్వు రావు, ఇంకొల్ల రానియవు. నాకు లేదు. నీ మొగరు రాకుంటే నీ అత్త నేను నేర్పించబోతా నీకు. సరే బావా. ఏం నేర్పిస్తారు నువ్వు? నా పిల్లలకి నేర్పించేది నేను నేర్పించుకుంటారా? ఎవరు వారి నువ్వు ఓనర్ గారివి, కింద ఉండాలి, కిరాయి ఉన్నోని నేను పైన ఉండాలి. నెల వచ్చే వరకు నీ కిరాయి ముఖాన కొడతా. గంతేగాని ఇంకొకసారి నువ్వు పైకి నువ్వు ఎక్కినావు అనుకో, బిల్డింగ్ మీకెళ్ళి కిందికి నూక్తే పిడాత పారమవుతుంది. నీ యొక్క నీ దినాలలా నీకే తిండి పెడతారా? నువ్వు నడు నువ్వు నడు. అయ్యో, నువ్వు ఇంకా పిస పిస కథలు పడ్డావు అనుకో. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరంగల్ జిందగీ. అందరు ఎట్లున్నారు? మేమైతే మస్తు ఉన్నాం, మీరు కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాం. సో ఇలా వీడియో అయితే మీరైతే చూసిరు కదా, మంచిగా మీకు నచ్చింది అనుకుంటాను. కొద్దిగా గ్యాప్ వచ్చింది, మేము కూడా చాలా ప్రయత్నాలు చేసినాం కానీ వీడియో చేద్దామని గ్యాప్ అయితే రావడం జరిగింది. యాక్చువల్ గ్యాప్ రావడానికి కారణం మెయిన్ ఏంటంటే, మొన్న రీసెంట్లీ మా సంత ఒక ఆంటీ దగ్గర దొరికే వరకు అంకుల్ వాళ్ళకి ఇట్లా పొట్టుబడి కొట్టిరు షెట్టు కట్టేసి. దానివల్ల మాడు పేన నెల ఒక ఆంటీ దగ్గర పోయిన, మొన్న ఒక ముసల్దాన్ దగ్గర పోట్లా ఇక ఆడ కథ జరిగింది. ఇక దానివల్లనే ఇంకొకసారి మాత్రం ఇట్లాంటి లేట్ కాకుండా చూసుకుంటాం. ఓకే, లవ్ యూ. మన ఛానల్ ని లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టుడు మాత్రం మర్చిపోకండి. బాయ్.